హాయ్ గైస్ ఈరోజు ఇప్పుడు నేను మిమ్మల్ని మా ఇంట్లో నాకు ది మోస్ట్ 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 ఫేవరెట్ స్పాట్కి తీసుకెళ్తాను. చూపిస్తాను మీకు కూడా నా ఫేవరెట్ స్పాట్ మా ఇంట్లో ఏంటో. చూడండి మీరు కూడా నాతో పాటు. ఓకే, బ్యాక్ క్యామ్ టెర్రస్ మీద కూర్చోం. వచ్చి ఇలా రైట్కి తిరిగి ఇలా ఇటు తిరిగితే టట్టడాయిస్ సన్సెట్. ఏంటి కెమెరా సైట్ ఉండేవాళ్ళు స్పెట్స్ తీసేస్తే ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది. నా కెమెరాకి నా ఫోన్కి కొంచెం సైట్ ఎక్కువ. అది డే టైం అయినా నైట్ టైం అయినా ఏ టైం అయినా కూడా అప్పుడప్పుడు ఇలానే బిహేవ్ చేస్తాను. స్పెట్స్ తీసేసిన బ్లైండ్ పీపుల్కి కనిపించినట్టు కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నది అనమాట. చూడండి బాగుంది ఇక్కడ సన్సెట్. ఇదే బాగుంటే ఇంకా చాలా బాగుండేవి, ఇంకా చాలా ఉంటాయి. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ స్పాట్ నాకు చాలా ఫేవరెట్. మా టెర్రస్ మీద వచ్చి ఈ స్పాట్ నాది. ఈ స్పాట్లో ఇలా కూర్చొని ఇలా సన్సెట్ చూస్తుంటే నాకు టైమే తెలీదు. ఎంత టైం అయినా ఎంతసేపు ఎన్ని రోజులు ఇక్కడే కూర్చొని ఇట్లా సన్సెట్ చూస్తున్నా నాకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకు ఈ స్పాట్ అన్నా, ఈ వ్యూ అన్నా, ఈ ప్లేస్ అన్నా చాలా ఇష్టం నాకు. ఇది మా ఊరు. ఆడేం కనిపిస్తుంది ఊరు అనేకి అన్నట్టు అంతే చెప్తున్నాను. ఇది మా ఊరు, ఇది మా ప్లేస్ అని. ఇంకో ఫేవరెట్ స్పాట్ ఏమంటే ఈ ట్రీస్. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ట్రీ కూడా ఉండాలి, కోకోనట్ ట్రీ. 4 ఉండాలి మొత్తం, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు 3 ఉన్నాయి. ఇంకొకటి కొట్టేశారనమాట. రోడ్లో కరెంటు వైర్లకి అడ్డం వస్తుంది అని చెప్పి కరెంటు వైర్లు పెట్టకముందే చెట్టుని కొట్టేశారు. తర్వాత కరెంటు వైర్లు కూడా వేయలేదు. మామూలుగా ఉండదు మన గవర్నమెంట్లో. ఇది మా ఇంకో హౌస్ అన్నమాట. అప్పుడు నేను చిన్నప్పుడు మా ఇల్లు ఇదనమాట. అక్కడ మా నాన్నమ్మ వాళ్ళు, ఇక్కడ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. ఈ సైడ్ రెంట్కి ఇచ్చేసినాం, ఈ సైడ్ వేరే అమ్మమ్మ ఉంటుంది అంతే. మా నాన్నమ్మ రీసెంట్గానే చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. మేము ఈ ముందింట్లో ఉంటాం. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్. సన్సెట్ స్పాట్ నా ఫేవరెట్ స్పాట్. మామూలుగా సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా అంటే సన్సెట్ అనే చెప్తుండే నేను ఇంతవరకు. కానీ రీసెంట్గానే నేను ఒక ట్రిప్కి వెళ్ళాను అనమాట. ఆ ట్రిప్కి వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూసిన తర్వాత నాకు అప్పటి నుంచి వావ్, ఇన్ని రోజులు సన్సెటే బాగుంటుంది అని అనుకున్నా, కానీ సన్ రైజ్ కూడా ఇంత బాగుందా అనిపించింది. అప్పటి నుంచి నేను సన్ రైజ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అది ఏం ట్రిప్, అది ఏమి అని పెద్దగా డీటెయిల్ వ్లాగ్స్ లేవు, బట్ స్లోగా చెప్తాను నేను. యాక్చువల్లీ నేను ఆ ట్రిప్కి వెళ్ళానని కూడా ఎవరికి తెలియదు. సో నేను ఇప్పటివరకు చెప్పకూడదు అనమాట. మళ్ళీ స్లోగా చెప్తాను. ప్లేస్ ఏంటి, అసలు ఆ ట్రిప్ ఏంటి, అసలు సన్ రైజ్ ఏంటి, ఆ సన్ రైజ్ మ్యాటర్ ఏంటి, అవన్నీ మొత్తం స్లోగా బయటకు తీసుకుంటాం. నా ఫోన్ క్వాలిటీతో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర ఈ మొబైలే ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి, రేపటి నుంచి మీకు స్కిన్ కేర్ వీడియోస్ కూడా నన్ను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే బయట నా ఫ్రెండ్స్ కానీ అడుగుతూ ఉంటారు ఇప్పుడు స్కిన్ కేర్ గురించి. సో నేనేం పెద్ద డెర్మటాలజిస్ట్ని, పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు స్కిన్ కేర్లో. సో నాకు తెలిసిన బేసిక్స్ వరకు అలా అంటే యూట్యూబ్లో కానీ ఇంకా ఎక్కడ చూసినా మరీ ఎస్థెటిక్గా ఏఎస్ఎంఆర్ కంటెంట్ లాగా అలా చూపిస్తే పాపం మా తెలుగు అమ్మాయిలు ఉంటారు కదా, మేము ఓన్లీ సంతూర్ సోపు, పాండ్స్ పౌడర్, ఫెయిర్ లవ్లీ తెలిసిన మా అలాంటి వాళ్ళ కోసం అలాంటివి అంతా అర్థం కాదు. ఫస్ట్లో నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత మనకుండే ఇంట్రెస్ట్ అలాంటిది కాబట్టి తెలుసుకొని ఇప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది నాకు స్కిన్ కేర్ గురించి. సో అలాంటి మా తెలుగు అమ్మాయిల కోసం తెలుగులో నీట్గా అంటే బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ అంటే జస్ట్ ఒక ఐడియా లాగా మీకు అర్థమయ్యేలాగా. అండ్ అబ్బాయిలు ఎవరైనా చూస్తుంటే అబ్బాయిలు కూడా మోస్ట్లీ ట్రై చేయొచ్చు. స్కిన్ కేర్ ఇస్ జెండర్ న్యూట్రల్, ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే ఆ ప్రోడక్ట్స్ మీరు కూడా వాడుకోవచ్చు. అండ్ మీకు వర్క్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వర్క్ అవ్వకపోతే అది నా మిస్టేక్ కాదు, స్కిన్ కేర్ ప్రోడక్ట్ మిస్టేక్ కాదు. జస్ట్ మీ స్కిన్కి అవి సూట్ అవ్వలేదు అంతే. మీకు స్కిన్కి సూట్ అయ్యేవి చూస్ చేసుకోవాలి అంతే. సో నాకు తెలిసినవి నేను చెప్తాను. మీకు స్కిన్కి ఇంకేమైనా కావాలి, మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. నేను మీకు చెప్తాను నాకు తెలిసినంత వరకు.
సో నెక్స్ట్ స్కిన్ కేర్ వీడియో ఒకటి ఐ మీన్ రికార్డ్ చేసుకొని స్కిన్ కేర్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.